అమలాపురం సమీపంలో ఒక చిన్న గ్రామం ఉంది. పగటిపూట చూస్తే అది సాధారణ గ్రామంలాగే ఉంటుంది. కానీ రాత్రి అయ్యాక ఆ గ్రామంలో ఎవరూ ఒంటరిగా బయటికి రావడం లేదు. ఈ పరిస్థితి మొదలైంది ఆ గ్రామంలో ఒక కొత్త కాళికాదేవి గుడి నిర్మించిన తర్వాత. గుడి ప్రారంభోత్సవం రోజు భక్తికన్నా హడావుడి ఎక్కువగా జరిగింది. గుడి ముందు ఒక ట్రాక్టర్ పెట్టి గట్టిగా పాటలు వేసి డాన్సులు చేశారు. ఆ సమయంలో ట్రాక్టర్ మీద ఉన్న ఒక వ్యక్తి కింద పడిపోయాడు. అందరూ దాన్ని ఒక సాధారణ యాక్సిడెంట్గా భావించారు. అక్కడితో విషయం ముగిసినట్టే అనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో ఒక మరణం జరిగింది. అది సూసైడ్ అని చెప్పారు. తర్వాతి నెల మరో వ్యక్తి మరణం. మళ్లీ అదే మాట, సూసైడ్. అలా ప్రతీ నెల ఒక మరణం జరుగుతూ వచ్చింది. అందరూ మౌనంగా ఉన్నారు. కానీ గ్రామంలో ఒక భయం పెరుగుతోంది. గ్రామస్తుల మధ్య ఒక మాట నెమ్మదిగా వ్యాపించింది. గుడి కట్టిన రోజునుంచే ఏదో తప్పు జరుగుతోంది. ఇంకో విషయం గమనించదగినది, చనిపోయిన ప్రతి వ్యక్తి మరణానికి ముందు రోజు గుడి పరిసరాల్లోనే కనిపించారు. కొంతమంది చెప్పేది ఇలా, రాత్రివేళ ఆ ప్రాంతంలో ఎవరూ లేనప్పుడు గుడి గంటలు తానుగా మోగుతాయట. ఇంతకీ ఆ రోజు ట్రాక్టర్ నుంచి పడిన ఘటన నిజంగా యాక్సిడెంటా? వరుసగా జరుగుతున్న మరణాలు నిజంగా సూసైడ్లేనా? లేదా ఈ సంఘటనల వెనుక ఇంకేదైనా కారణముందా?